ఎవరిపై పెడతామో చూడకుండా పెడతారు. ఇది ఎన్నో నాలు సాగదు. ఖచ్చితంగా ఆ రోజు మీరు చూశారు. మాకు ఇచ్చిన నోటీసులో పోలీసులు 100 మందికి దాటి రాకూడదు, 10 వెహికల్ ఉండకూడదు అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, వచ్చేది మాస్టర్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు, మా విలేజ్ చిన్న విలేజ్లో అయితే మండల స్థాయి నాయకులు కాదు. ఆయన వస్తుంటే 100, 10 అంటే ఎట్లా సరిపోతుంది, ఏం ఆలోచన చెప్తామని అన్నారు. ఎంతమంది వస్తారని అడిగారు. నేను చేసేది మా ఇంట్లో ఫంక్షన్ కాదండి, ఒక కార్యక్రమం, దానికి ఎంతమంది వస్తామంటే ఎట్లా చెప్తామండి, ఎంతమంది ఎన్ని వెహికల్స్ అంటే మేము ఎట్లా చెప్తా ఉన్నాం. ఆ రోజు మీరు చూశారు పోలీసులు ఏ రకంగా అడ్డగించారో, ఎన్ని రకాలుగా ఆపాలన చూశారు. కానీ ఆ రోజు జనాల స్పందన కూడా మీరు చూశారు. ఖచ్చితంగా బంతిని ఎంత కింద గట్టిగా కొట్టి అంత పైకి వేసినట్టుగా ఆ రకంగా జనాలు వచ్చారు. ఏవత్తు మన రాష్ట్రం మొత్తం సత్యపల్లి చూసేట్టు చేశారు. ఆయనకున్న రెస్పాండ్. కానీ ఈ గత సంవత్సరం కూటమి ప్రభుత్వం చేసిన పాలనకి ఎదురుగా తిరిగి రావడం కానీ జరిగింది. దాని రెస్పాన్స్ అది. ఇప్పుడు మీరు ఇంకా అది కొనసాగుతుంది. నిన్నటికి నిన్న మన అప్పూర్లో ఒక ఫోన్ కాల్ సంభాషణ జరిగి అందరూ తిట్టుకుంటే దానికి కేసు పెడితే సరిగా ఉండదని దాని మీద కూడా 3R7 కేసు పెట్టి మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు. అది జడ్జి గారు మళ్ళీ పిలిచి తిట్టి అది కేసు క్యాన్సిల్ చేయడం జరిగింది. స్టేషన్ పిలిచి పంపించడం జరిగింది. ఇలా అసలు సంబంధం లేని కేసులు మన నాయకుల మీద కానీ మన కార్యకర్తల మీద కానీ పెట్టుకుని పోతూనే ఉన్నారు. నేను వచ్చి పోలీసు ఇన్ఛార్జ్ తీసుకొని 4 నెలలైంది. 4 నెలల్లో 4 కేసులు పెట్టారు. మొట్టమొదటిసారిగా నా చేత కూడా మొత్తం సంతకం పెట్టించారు. ఈ రకంగా మాకు ధైర్యం ఇస్తారు ముందుకెళ్ళమని. వాళ్ళు ఏ రకంగా భయపెట్టినా ఏం చేసినా ఇక చూస్తూ ఊరుకొని వెనక్కి భయపడి తగ్గే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. వచ్చే మా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి కార్యక్రమం నేను ఖచ్చితంగా చెప్తాను.